నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఇంతవరకు తండ్రి మాకు క్షేమాన్ని ఇచ్చి, తండ్రి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్ని ఇచ్చి, మీ కృపలో కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు. మీ కుమారుని యొక్క సారూప్యంలోనికి మార్చడానికి తండ్రి మమ్మల్ని క్రీస్తు సంఘముగా చేసి ఉన్నారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వాలని సంఘములో ఒక స్థానాన్ని మాకు కల్పించారయ్యా. అందుని బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు. ముందు వర్తమానముగా మాట్లాడిన మీ కుమారులకి తండ్రి మరింత జ్ఞానమును, వివేకాన్ని, సుబుద్ధిని తండ్రి అనుగ్రహించండి. ఇదిగో కొన్ని నిమిషములు తండ్రి మీ మాటలు ధ్యానించడానికి, నేర్చుకునడానికి నిలిచి ఉండగా మీకు పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా మాకు దయచేసి తండ్రి మా యొక్క నోట మీ మాటలు ఉంచి తండ్రి మీ మాటలు జీవాన్ని ఇచ్చేవని గ్రహించుకునడానికి వినేవారు తండ్రి మీ మాటలుగా గ్రహించుకునడానికి, వాటిని విశ్వాసంతో అంగీకరించి హృదయంలో పదిలపరుచుకుని వాటి ప్రకారం నడుచుకునడానికి తండ్రి మీ కృపను మా పట్ల విస్తరింపచేసి మీరే మహిమ పొందమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యంలోనికి వెళదాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు కాగా, మీరు నేర్చుకునే ప్రకారం మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకుని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వములకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటములను ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చెయ్యకుండవలెనని, ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకై దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునిని ఉపేక్షించుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని పరిశుద్ధపరిచింది. పరిశుద్ధపరచబడిన మనము పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు ఇష్టపడుతున్నాడట. కానీ అన్యజనులు ఎలా ఉన్నారని చెబుతున్నాడు దేవుడు? వారి కామాభిలాషయందు ఉన్నారు అని చెబుతున్నారు. అంటే దేవుడిని ఎరగని వారు చాలా పర్సంటేజ్ ఎక్కువగా ఉంటారని దేవుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎక్కడో ఉంటారు, చాలా జాగ్రత్తగా హృదయంలో ధర్మశాస్త్రం కలిగి జీవించేవారు. అంటే దేవుడి యొద్దకు రాని వారు కూడా చాలా నీతిగా బ్రతికేవారు లోకంలో ఉంటారు. కానీ ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నామో, ఆ యేసుక్రీస్తు రక్తము మన హృదయం కడిగిందో, పరిశుద్ధపరచబడిందో, ఆ యొక్క జ్ఞప్తి మరిచిపోతే గనక
నా హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే విషయాన్ని మరిచిపోతే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండం. మళ్ళీ లోకస్తుల్లో కలిసిపోయి ఆ లోకపు జీవితాలు జీవించడానికి అనేక మంది ఈ రోజున ఉన్నారు. కానీ దేవుని చిత్తం ఏమిటి అంటే మనం పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచేటట. ఏమాత్రము తావులేదు అని చెబుతున్నాడు. ప్రియమైన వారులారా, అందుకనే అంటున్నాడు పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగియుండుటయే దేవుని చిత్తము. ఇది దేవుని చిత్తమని తెలియాలి. ముందు మనల్ని మనం సంరక్షించుకోవాలి అంటే మన స్థితి ఏమిటో మనకు తెలిస్తే, దేవుని పిల్లలమని గుర్తెరిగితే దేవునికి అపకీర్తి వచ్చేటట్లుగా మనం జీవించం. ప్రియమైన వాళ్ళారా, చరిత్రలోనికి వెళ్ళి చూస్తే కనుక చాలామంది మోసపోయేది ఎక్కడ అంటే, చాలా సంఘాలలో ఈ రోజున భక్తి చేస్తున్నామని అనుకుంటూ దేవునికి ధనాన్ని ఖర్చు పెడుతూ క్రిస్మస్ పండగలు చేస్తూ ఎన్నో విరివిగా కార్యక్రమాలు చేపడుతూ డబ్బుని హెచ్చిస్తూ ఖర్చు పెడుతూ మేము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాము అని అనుకుంటూ ఉన్నారు సమాజం, క్రైస్తవ సమాజం. అంటే దేవుని పిల్లలము మేము, అసలు క్రిస్మస్ పండగ చేయడము అనేది దేవుని చిత్తమేనా అనే ఆలోచన లేదు. కానీ అది ఎవరి చిత్తము, ఎవరిష్టం? అది మనుషుల ఇష్టం. క్రిస్మస్ అనే పదమే అసలు బైబిల్లో లేదండి. దేవుడు యేసుక్రీస్తుకి పుట్టినరోజు చెయ్యాలనే ఆలోచన కలిగిన వాడు కాదు. పరిశుద్ధ ప్రజలుగా మనల నుంచి ఏమి కోరుతున్నాడు అంటే ఆయన గుణాతిశయాలను ప్రచురపరచాలి అంటున్నాడు. ఎలాగా? ఆయన శిలువ మరణంలో ఎలాంటి మరణాన్ని పొందాడో, ఆయన ప్రజలందరి కొరకు ఆయన ప్రాయశ్చిత్తంగా ఎలాగ శిలువ మరణం పొందాడో ఆ శిలువ వార్తని లోకానికి తెలియజేయమని దేవుడు ఆజ్ఞగా మనకిచ్చాడు. కానీ క్రైస్తవ సమాజం ఏం చేస్తుంది అంటే ఆయన పుట్టుకను ప్రచారం చేస్తూ ఉంది. ఎలాగా? గొప్పగా ఏమన్నా చేస్తుందా అంటే ఇదిగో పశువుల పాకలో మా ప్రభువు పుట్టాడు అన్నట్టుగా చూపిస్తున్నారు. చర్చిల దగ్గర ఒక పాక వేయడం, అందులో యేసుక్రీస్తుని పొరండబెట్టినట్లు, గొల్లలు వచ్చినట్లు, ఇవన్నీ సూచిస్తూ చూపిస్తూ ఉన్నారు సమాజానికి. మన ప్రభువు ఎలాంటి వాడు? ఆకాశ మండలము కంటే ఉన్నతమైన వాడు. అలాంటి గొప్ప ప్రభువుని ఏం చేస్తున్నారంటే పశువుల పాక వేసి ఇదిగో ఈ పశువుల పాకలో పొరండబెట్టే అదిగో మా ప్రభువు అని చూపిస్తున్నారు. దేవుడు మన పట్ల కోరుకుంటున్నది వేరు, యేసుక్రీస్తుని నమ్ముకుని మనం ప్రకటిస్తున్నది వేరు. ఏదైతే చేస్తున్నాం కదా, ధనాన్ని ఖర్చు పెడుతున్నాం కదా అని ఒక ధోరణిలో, లేక పక్కవారు చేశారు కదా, వీరు చేశారు కదా, మనం కూడా చేస్తే బాగుంటుందనే ఆలోచనలు కలిగి ఉంటుంది. ఒక మనిషి ఈ భూమి మీదకి రావడానికి, ప్రతి మనిషినండి, ఏ మనిషి అయినా సరే ఈ భూమి మీదకి రావడానికి పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాడని ఈ లోకానికి పంపించడం జరుగుతుంది. మోసపోతూ ఉంది సమాజం, క్రైస్తవ సమాజం. ప్రియమైన వాళ్ళరా, ఒకసారి సమూయేలు గ్రంథంలోనికి వెళ్ళి మొట్టమొదటి గ్రంథము, సమూయేలు మొట్టమొదటి గ్రంథము 15వ అధ్యాయము. చరిత్రలో ఒక రాజుని దేవుడు తన ప్రజలు అడిగినప్పుడు ఒక రాజుని నియమించాడు. ఆ రాజుని నియమించినప్పుడు ఆ రాజుతో చెబుతున్న మాటను అతను ఎలా స్వీకరించాడు, అసలు ఎలా చేశాడు, ఏం చేశాడు అనే మాటలను మనం చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము మొట్టమొదటి నుంచి చూసుకుంటూ వెళదాం. ఎందుకంటే మనల్ని మనం మోసపుచ్చుకునేలా ఉండకూడదు. ఏదో ఒక పని చేస్తూ
ఇది దేవునికి ఇష్టమని అనుకోకూడదు. ఎప్పుడు కూడా చేస్తున్న పని దేవునికి ఇష్టమైందేనా కాదా అనేది క్లారిటీగా మనకు తెలియాలి. ఇది దేవుని చిత్తమైతే మనము చేయొచ్చు. చదువుదాం చూడండి ఒకసారి. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. ఏ వినాలట? యెహోవా మాట వినుము అంటే ఆయన ఆజ్ఞ విను, ఆయన చిత్తాన్ని తెలుసుకో తెలియచేస్తున్నాడు సమూయేలు. వినుము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు చూడండి. తన ప్రజలకు చేసిన దాన్ని, ఆయన మాటకు బేఖాతరు చేసిన వారిని జ్ఞాపకం ఉంచుకున్నాడట ఆయన. జ్ఞాపకం ఉంచుకుని ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుము. హతము చేయొచ్చు అంతా చెబుతున్నాడు, క్లారిటీగా చెబుతున్నాడు విషయాన్ని. ఏం చెయ్యాలో చెబుతున్నాడు. రాజుగా నియమించాడు. అసలు రాజుగా నియమించిన ఆయన చేత ఏదో చేయించాలి అనేది దేవుని ఉద్దేశం. ఆ దేవుని ఉద్దేశాన్ని ఆ దీర్ఘదర్శి ద్వారా, ఆ సమూయేలు ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు సౌలుకు, ఆ రాజుకు తెలియచేస్తున్నాడు. తెలియచేస్తున్నప్పుడు ఏమేం చెప్తున్నాడు చూడండి. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పశు పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధాగుములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినవంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాడట. వారు నా ప్రజలకు చాలా కీడు చేశారు. వారిని హతం చేసి నామరూపాలు ఉండకూడదు. వారి జంతువులు కానీ ఏమి ఉండడానికి వీల్లేదు అసలు ఈ భూమి మీద. వారి తాలూకు ఆలోచనలు కూడా ఈ భూమి మీద ఉండకూడదని తండ్రి అయిన దేవుడు నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని మొట్టమొదటి రాజుగా నియమించిన రాజుకు తన చిత్తాన్ని తెలియచేస్తున్నాడు తండ్రి అయిన దేవుడు. తెలియచేసినప్పుడు ఆయన ఎంతవరకు ఆ పనిని చేశాడు అనేది మనం ఆలోచిస్తే చాలా మటుకు చేశాడు, కొంత విడిచిపెట్టాడు. అది దేవుని చిత్తమేమో అనుకున్నాడు. తెలియచేశాడు కదా పూర్తిగా, ప్రతిదాన్ని చెప్పాడు సంగతిని, ప్రతిదాన్ని చెప్పాడు సంగతిని. ఏడో వచనం చూద్దాం చూడండి. తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగాగును ప్రాణముతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి అగోగును గొర్రెల్లోను ఎడ్లలోను క్రొమ్మిన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికి రాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. తేడా వచ్చేసిందండి.
కండపట్ని బలంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, కొవ్వొట్టేసి ఉన్నాయంట కొన్ని పశువులు. వాటన్నిటిని చూసేవాడికి ఏం కలిగింది? వీళ్ళకి బాగానే ఉన్నాయి కదా అంటే దేవునికి తెలియదా? దేవుడికి తెలిస్తే ఏం చెప్తాడు? బాగున్న వాటిని ఉంచండిరా, నాకు అర్పిందిరు కానీ అని అంటాడు కదా. వాటిని ఏంటి అసలు ఉంచొద్దు అన్నాడు. ఉంచొద్దు అంటే మనిషి చిత్తం ఏం చేస్తుంది? దేవుడి చిత్తమేమో ఆయనకి తెలియపరిచి అసలు దేన్ని ఉంచొద్దు, నిర్మూలం మొత్తం నాశనం చేసేయండి అని. దేవుడు పౌరుషం కలిగిన దేవుడు, రోషము కలిగిన వాడు చెప్పితే మనుషులు ఆలోచనలు వేరైపోయినాయి. ప్రియమైన వాళ్ళ అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళ ఆలోచనలు ఏమైపోయినాయి? అవి బలవడం, కురువు పట్టడం బాగుంటాయి కదా, ఇది దేవుడికి అర్పిస్తే బాగుంటుందా? ఆ జాతి ఇష్టం లేనప్పుడు వారి దగ్గర పెరిగిన పశువులు ఇష్టం లేక కదా తీసేయమన్నాడు, నిర్మూలన చేసేయమన్నాడు దేవుడు. దేవుని చిత్తాన్ని ఎరగడంలో చాలా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళారా. దేవుని చేతిలో పడడం చాలా భయంకరం. చూడండి 10వ వచనం కానించి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను పోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. ఈరోజున దైవజనులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, ఎవరైనా సరే ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి మనం వచ్చాము అంటే తండ్రి అయిన దేవుని చిత్తాన్ని, లేక ఆయన ఈ లోకానికి పంపించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చిత్తాన్ని నెరవేర్చడానికి. కానీ సంఘాలలో చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఒక్కొక్క డినామినేషన్ ఉంటుందండి. ఆ డినామినేషన్కి పెద్దలు ఉంటారు, ఆ పెద్దలు నియమించిన పద్ధతులే సంఘాల్లో నడవాలి. అంతేకాని ఇది దేవునికి విరుద్ధమైనదేమో అనే ఆలోచన వారికి ఎంత మాత్రమూ కలగదు. దేవునికి విరుద్ధమైందా పర్వాలేదు, ఈ సంఘాన్ని కట్టిన నాయకుడు ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు పెద్దలు. ఒక డినామినేషన్కి ఒక్కొక్కరు ఉంటారు. కానీ సంఘానికి శిరస్సు ఎవరని చెబుతున్నాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభువు వారు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి విమోచించింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. సంఘము ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి అంటే ఇదిగో మనకి శిరస్సుగా ఉంచిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చెప్పాడు? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చాను. ఆయన నోట నుండి ఒక మాట వస్తుంది అంటే ఇదిగో ఇది నా తండ్రి చిత్తము అని చెబుతున్నాడు. నా చిత్తం ఎక్కడ నెరవేర్చుకుంటానని చెప్పలేదు ఆయన. అంటే తండ్రి ఎలాంటి వాడు ఆయనకి తెలుసు. ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటే తండ్రి ఆయన గురించి సంతోషపడడం తెలుసు. దావీదును చూసి ఏమన్నాడు? నా ఇష్టానుసారుడు అన్నాడు. ఇంత ఉత్తినే అనలేదు. దావీదు రాజైన తర్వాత సౌలు చేసిన లోపాన్ని సరిచేసేసాడు. ప్రియమైన వాళ్ళారా, అమాలేకీయులని పూర్తిగా నిర్మూలన చేసేటప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో, దేవుని మాట వినే విషయంలో దేవునికి భక్తుడికి మధ్యవర్తిగా ఎవరున్నారు? అప్పుడు ప్రవక్త ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు. ఈ రోజున ప్రపంచ ప్రజలకి, విశ్వాసులకి తండ్రి అయిన దేవునికి మధ్యవర్తి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క మాటలను మనం గ్రహించుకోవాలి. ఆయన చిత్తం ఏమిటో తెలుసుకోవాలి. ఇది ఇష్టమా కాదా దేవునికి? ఈ పని నేను చేస్తున్నాను కదా, ఇది దేవునికి ఇష్టమేనా కాదా అనే విషయాన్ని గ్రహించుకోకపోతే మనల్ని మనం మోసపుచ్చుకున్న వారు అవుతాం. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఏం చెబుతున్నాడు చూడండి.
ఎవరిని అనుసరించాలి? ఎవరు నియమించాడో రాజుగా ఆయన్నే కదా అనుసరించాలి. తండ్రి అయిన దేవుణ్ణి అనుసరించాలి కదా ఆయన. సౌలు ఏం చేశాడట? ఆయన అనుసరించలేదట, ఆయన అనుసరింపలేదు. అనుసరింపక నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొర్ర పెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలుని ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపాడట. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేశాను నేను. దేవుడు ఏం చేయమన్నాడు చేశాను. ఇదిగో దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడని ఒక శిలను నిలిపాడట. చేసేసాడా? పూర్తిగా చిత్తాన్ని నెరవేర్చాడా? నెరవేర్చలేదు. కానీ నెరవేర్చాడని అనుకుంటున్నాడు గనకే శిలను నిలిపాడు. శిలాఫలకాలు ఒక్కొక్క పని చేసినప్పుడు దానికి జ్ఞాపకార్థంగా ఒక శిలాఫలకాన్ని కూడా ఉంచుతారు. ఈ శాసనం మామూలు శాసనం కాదు ప్రియమైన వాళ్ళరా. దేవుడు తీసుకున్న నిర్ణయం చాలా గంభీరమైంది. ఇది ఒక జాతినే నిర్మూలన చేసేయమన్నాడంటే దేవుడు అన్యాయస్తుడు కాదు ప్రియమైన వాళ్ళరా. వారు తన ప్రజలకు చేసిన ఆ యొక్క దుర్మార్గతను బట్టి దేవుడు ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇలాంటి ఒక పనిని చేపట్టిన రాజు ఏం చేసుకుంటున్నాడు? ఒక శిలను నిలబెట్టేశాడు. అంటే ఏం చేసాడు అనుకుంటున్నాడు? ఏం చేశాడు అనుకుంటున్నాడు? తనలో తాను పని పూర్తయిపోయింది, దేవుడు నాకు అప్పగించిన పనిని పూర్తి చేశాను అని ఒక శిలను నిలబెట్టేశాడట. చూడండి ఇంకేమవుతుందో. శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారం వినిను. సమూయేలు విన్నాడట. తరువాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా. ఏమంటున్నాడు? నెరవేర్చానని చెబుతున్నాడు. అంటే మోసపోయాడా? మోసపోలేదు. అక్కడ మోసపోయాడండి రాజు. దేవుడు ఒక కార్యానికి నిలబెట్టిన ఒక రాజు, తన ప్రజల్ని పరిపాలించడానికి యోగ్యుడిగా ఎంచుకుని నిలబెట్టిన రాజు ఏం చేశాడు? దేవుని చిత్తంలో నెరవేర్చడంలో ఏం చేశాడు? విఫలమైపోయాడు. కానీ ఏమనుకుంటున్నాడు? తనకు తాను నెరవేర్చానని అనుకుంటున్నాడు. ఈ రోజున క్రైస్తవులు కూడా ఇదే వెర్షన్లో ఉన్నారండి ప్రియమైన వాళ్ళారా. మేము తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాం, యేసుక్రీస్తు ఇష్టాన్ని నెరవేర్చుతున్నాం. యేసుక్రీస్తు నా కొరకు పుట్టినరోజు చేయండి అని ఎక్కడైనా అడిగాడా? అడగలేదు. కానీ మనకిష్టం. ఎందుకంటే ఎందుకు? కొత్త బట్టలు కొనుక్కోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామని అనుకుంటూ మన చిత్తాన్ని అందులో సంఘాలలో నెరవేరుస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. సౌలు అలా దెబ్బతినేసాడు ప్రియమైన వాళ్ళారా. సౌలుని నియమించినందుకు ఆయన ఏమో నొచ్చుకుంటున్నాడు, బాధపడిపోతున్నాడు. నేను ఎలాంటి వాడునో తెలుసు కదా ఈయనకి, ఎందుకు ఇలాగా అశ్రద్ధ చేశాడు అని ఏమంటున్నాడు చూడండి. సౌలుతోటి సమూయేలు అలాగైతే నెరవేర్చేసానని అతను చెబుతున్నాడు. అతనే అయితే సమూయేలు అడుగుతున్నాడు, నెరవేర్చి తినగా సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు అమాలేకీల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి.
ఆ, తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులర్పించుటకు జనులు గొర్రెలలో ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి. అంటే ఇక్కడ సౌలు చెప్పడం సరిగానే చెప్పుంటాడు జనాలకి. ఆ చేసే కార్యం చేసేవాళ్ళు ఏం చేశారు? కొన్నిటిని తీసుకొచ్చేసారు. తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలి? అయ్యో ఇది చాలా ప్రమాదం రా బాబు, వీటిని తీసేయండి అని చెప్పాలి. కానీ ఎగ్రీ అయిపోయాడు వాళ్ళతోటి. వాళ్ళు ఏమనుకుంటారు? మొహమాటం అండి. చాలా సంఘాల్లో జరిగేది ఏంటంటే మొహమాటం. యేసుక్రీస్తు ప్రభు గారిని ఏమన్నారు తెలుసా? శాస్త్రులు పరిచయాలు దొంగ స్టేట్మెంట్లు అండి అవి. అంటే వాళ్ళకి తెలుసు నువ్వు మొహమాటము లేకుండా బోధిస్తున్నావు అని మాకు తెలుసు ప్రభువా అని శోధించడానికి వస్తూ ఉంటారు ఒక్కోసారి. మళ్ళీ అంటే వాక్యం చెప్పడంలో ఎక్కడ నువ్వు రాజీ పడవో, తండ్రి ఏదైతే చెప్పాడో అది చెబుతావు అని అంటూనే మళ్ళీ వాళ్ళకున్న అనుమానాలు సందేహాలన్నీ మొదలు పెడతా ఉంటారు. కానీ ఆయన మోమాటము లేనివాడే వాక్యం విషయంలో. పేతురు ఆయనకి జవాబు చెప్పినప్పుడు, సరిగా చెప్పినప్పుడు నువ్వు సరిగా చెప్పావు అన్నాడు. పరలోకపు తండ్రి నీకు బయలుపరిస్తేనే కానీ ఇది తెలియలేదు అన్నాడు. కానీ ప్రభు శిలువ మరణానికి వెళ్ళిపోయే విషయానికి వచ్చేసరికి పేతురు అంటాడు, ఇది నీకు జరగకుండా ఉండాలి ప్రభు అన్నప్పుడు నీలో సాతాను దూరాడు, నా వెనక్కి పో నువ్వు అంటాడు. మోమాటం ఏమీ లేదండి. ఎందుకంటే వాక్యపు విషయంలో ఎప్పుడు వచ్చేవాళ్ళు ఏమనుకుంటారు? చాలామందికి అండి సంఘాల్లో ఎవరైనా పిలిచినప్పుడు, స్నేహభావంగా ఉన్నప్పుడు వారికి ఏం చెబుతామంటే, ఇది పాత నిబంధన ఆచారాలు కదా, ఇది ఎందుకు చేస్తున్నారండి? ఈ బియ్యాలు తెస్తారు కదా, ఈ కోడిగుడ్లు తెస్తున్నారు కదా, గోంగూర, తోటకూర ఇవన్నీ తెచ్చిస్తున్నారు కదా, మీరు ఎందుకు చెప్పరు? మీరు ఇది పాత నిబంధన తెలుసు కదా, ఇది పాటించకూడదని తెలుసు కదా, ఎందుకు చెప్పరండి? తెచ్చేవారు బాధపడతారేమో అని చెప్పకపోతే మనల్ని నియమించిన వాడు మన గురించి బాధపడతాడు. వారికి అర్థమయ్యేలాగా ప్రేమగా చెప్పాలి. సౌలుని అందుకునే తీసేయాలని ఒక నిర్ణయానికి వచ్చేసాడు దేవుడు. కానీ అతను ఏమనుకున్నాడు? ఒక శిలాఫలకాన్ని పెట్టేశాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాను, చెయ్యికేతనం ఎగరేసాడనమాట. ఒక విషయంగా చెప్పాలంటే గొప్ప విషయంగా ఆలోచించాడు. వీటన్నిటిని ఎందుకు తీసుకొచ్చాడంట? దేవునికి మళ్ళీ బలి ఇవ్వడానికి. అసలు ఇష్టం లేదు తీసేయమని దేవుడు చెప్పాడు, వాటిని తీసుకొచ్చి బలి ఇవ్వాలి దేవుడికి అనుకుంటున్నారు. ఈ రోజున క్రైస్తవులుగా మనం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచక, ఆయన ఆజ్ఞల యందు లక్ష్యం ఉంచక, ఎక్కడెక్కడో ఎవరెవరికో చెప్పిన ఆజ్ఞలన్నిటినీ మనమే రుద్దుకుంటూ మోసపోతూ ఉంది సమాజం. ప్రియమైన వాళ్ళారా, కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు చూడండి, దావీదు గారు. నలభైవ కీర్తన 8వ వచనం చూడండి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అంటున్నాడు. చిత్తం దావీదు గారికి తెలుసండి. దేవుడు అందుకనే ఈయన నా ఇష్టానుసారుడు అన్నాడు. నూట 3వ కీర్తన. దావీదు దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నాడు ప్రతి విషయంలో కూడా. 103వ కీర్తన 21వ వచనం. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి అంటున్నాడు. వీళ్ళందరూ ఎవరు?
పరిచారకులట. పరిచారకులైన ఆత్మలు, ఆకాశ నక్షత్రములు, భూమి, ఇవన్నీ కూడా దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నాయండి. వర్షం కురవాలనుకోండి, ఎక్కడ కురవాలో అక్కడ కురుస్తుంది. ఆయన ఇస్తాడు. పలానా రాష్ట్రంలో పలానా ఊరిలో ఇన్ని సెంటీమీటర్ల వరకు కురవాలంటే అన్ని సెంటీమీటర్ల వరకు కురవాలి. ఏదో తుఫాన్ నిన్న చూశాను, పేరు పెట్టారు. తమిళనాడు కుదిపేస్తుంది, మొత్తం మునిగిపోయిందండి. దేవుని ఉగ్రత, అక్కడక్కడ వర్షాలు, అక్కడక్కడ భూమి ఎండిపోవడం, ఇవన్నీ సూచనలుగా కనపడుతున్నా ఏ ఒక్కరు దేవుని వైపు తిరిగేవారు లేరు. ప్రియమైన వాళ్ళారా, దేవుని చిత్తమేమిటి అని తెలుసుకునేవారు లేరు. ఎందుకు మనల్ని అన్యజనుల వదిలే ఉండొద్దు అన్నాడంటే, అన్యజనులకు తెలియదు ఏది నీతో ఏది అనీతో, ఏది మంచిదో ఏది చెడ్డదో ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి వారి దగ్గర సరైన సమాచారం లేదు. కానీ జ్ఞానమై ఉన్న క్రీస్తుని కలిగి ఉన్న మనము తండ్రి అయిన చిత్తాన్ని, లేక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చిత్తాన్ని మనం నెరవేర్చేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 ప్రతి విషయంలోనూ ఆయన చిత్తానైనా లేదా కొన్ని నాట్లు మన చిత్తాన్ని, కొన్ని నాట్లు ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని చెప్తున్నాడు. చూద్దాం. 6వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చూద్దాం. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తుకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండిడి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తము మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. మనం ఏం చేసినా ప్రభువుకు చేస్తున్నాం. సంఘంలో ఒక పని చేస్తున్నామంటే ఎవరికి చేస్తున్నాం? తండ్రి అయిన దేవునికి మహిమ వచ్చులాగన, మన ప్రభువుకి ఘనత వచ్చులాగన మనం చేయాలి. ఎప్పుడు చేస్తాం? ఆయన చిత్తమా కాదా అనేది మనం ఆలోచన చేసినప్పుడు చేయగలుగుతాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. 4వ అధ్యాయం 11, 12 వచనాలు చూడండి. మరియు యుస్తును యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై ఉన్నారు అని చెబుతూ 12వ వచనం చూడండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనము చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములోనూ దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మనిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఒక భక్తుడు పోరాడుచున్నాడు. ఏం తెలుసుకోవాలట? మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుని ఆ దేవుని పని చేయాలని. సంపూర్ణ ఆత్మనిశ్చేత. మళ్ళీ లోకంలో కలిసిపోవడానికి కారణం ఏంటంటే, మూలం ఏంటంటే, అసలు నన్ను పరిశుద్ధపరిచాడు దేవుడు అనే మాటను మర్చిపోతున్నారు.
నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నేనే దేవునికి ఏదైనా వ్యతిరేకంగా ఆలోచన చేస్తే, ఆ రోజు సమూయేలు ద్వారా తెలియజేశాడు సౌలుకి. ఈ రోజున నీలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. నువ్వు అబద్ధం ఆడకూడదు కదా, ఏం చేయకూడదు, ప్రతి ఒక్క విషయాన్ని నేర్పిస్తున్నాడు ప్రభువు. నీలో తన ఆత్మ నుంచి నేర్పిస్తున్నాడు. ఆ ఆత్మకు వాత వేయబడిన మనస్సాక్షి గలవారైతే ఏం చేస్తారంటే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి వారి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి, లేక శరీర కోరికలు తీర్చుకోవడానికి ముందుకు వెళుతూ ఉంటారు. దేవుని చేతిలో పడడం చాలా భయంకరమని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, యోహాను సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయంలోకి వెళదాం. ముందు యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థన చేస్తూ ఏం మాట్లాడుతున్నారు మనం చూస్తే కనుక 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి యందును నెరవేరునుగాక అని ప్రార్థన చేస్తే సరిపోద్దా? యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థన చేసి ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు తండ్రి ఘనపరచబడతాడా? ఘనపరచబడ్డండి. ఇది 6వ అధ్యాయము 39వ వచనం చూడండి. 30 ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చూడండి. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. మనకు ప్రభువుగా నియమించిన యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్న మాటలు, సంఘానికి శిరస్సుగా ఉన్న ఆయన చెబుతున్న మాటలు. నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నేను ఈ భూమి మీదకి రాలేదు, పరలోకంలో ఉన్న తండ్రి ఏదైతే నా యందు నెరవేర్చబడాలని లేఖనాలను రాసుకుని పంపించాడో ఆ లేఖనాలన్నిటినీ నెరవేర్చడానికి నేను ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాను. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన్ని సంతోషపరచడానికి, ఆయన్ని గణపరచడానికి నేను ఈ లోకానికి వచ్చాను. అన్నీ ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు కనుకనే మనుషులందరిలో పైనామముగా ఆయన ఉంచి పరలోకంలో తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని, ఆయన సింహాసనం పక్కన కూర్చుండబెట్టుకున్నాడు తండ్రిని దేవుడు. యోబు భక్తుడు చెప్తాడు, దేవుడు అన్యాయస్తుడు కాదండి ప్రేమైన వాళ్ళ. ఒక జాతిని నిర్మూలం చేసేయమని సౌలుకు చెప్పాడంటే వారి విషయంలో దేవుని ప్రజలైన వారికి వారు చేసిన పనిని బట్టి ఆ పనిని చేయమని దేవుడు చెప్పాడు. ఈ రోజున అన్యజనుల్లో నుండి మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మళ్ళీ అన్యజనుల్లాగా మనం జీవిస్తామని కాదు, మన యొక్క ఘటాలను ఎలా కాపాడుకోవాలో మనకు తెలియదు కనుకనే మనలో ఆయన పరిశుద్ధాత్మ నుంచి
ఆయన ద్వారా ఎందరైతే ఆ ఆత్మ ద్వారా నడిపింపబడతారో వారందరూ దేవుని పిల్లలని పిలువబడతారంట. యేసుక్రీస్తుని నమ్ముకున్న వారందరూ దేవుని పిల్లలు అవడానికి అధికారం ఉంది, దేవుని పిల్లలు అవుతారు. కానీ ఆయన ఆత్మ ద్వారా ఎందరైతే నడిపింపబడతారో వారు దేవుని మహిమపరిచేవారిగా ఉంటారు, దేవుని పిల్లలుగా పిలువబడతారు. ఎందుకంటే ఆ ఆత్మ ఎవరి చిత్తాన్ని నెరవేర్చమని చెప్తుంది? దేవుని చిత్తాన్ని నెరవేర్చమని చెప్తుంది. కొన్ని సందర్భాల్లో మనం ఆలోచన చేయం, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. పరలోకం నుంచి ఆ ఆత్మ దిగి వచ్చినప్పుడు లేక మనలో ఉన్నప్పుడు దేనిలో నడిపిస్తాడంట? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. యేసుక్రీస్తు సత్యం అంటే ఏంటో తెలియజేశాడు ఈ లోకానికి. సంఘానికి సర్వసత్యములోనికి నడిపించడానికి పరిశుద్ధాత్ముని మనలోనికి పంపించాడు దేవుడు. కనుక ఈ మాటలన్నీ మనం నమ్మగలిగినప్పుడు మన యొక్క శరీరాలను ఎలా భద్రం చేసుకోవాలో దేవుడు చెబుతున్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ మాటకు మనం లోబడితే దేవుణ్ణి మహిమపరిచేవారిగా, పరిశుద్ధ జనాంగముగా, పవిత్రులుగా ఈ లోకంలో మనం జీవించి దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉంటాం. లేదు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం అనుకుని కొన్ని విషయాల్లో వదిలిపెట్టేస్తే, కొన్ని విషయాల్లో మన చిత్తాన్ని నెరవేర్చితే దేవుణ్ణి అవమానపరిచిన వారుగా ఉంటాం. ఈ విషయాలన్నీ మన వినికిడిలో దేవుడు ఈ మాటలన్నింటినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. మీ కుమారుణ్ణి ఈ లోకమునకు పంపించి మనుషులందరూ మిమ్మల్ని చేరుకోలేకపోతున్నారని, అనేకమైన మార్గాలలో వెళ్ళిపోతున్న వారిని ఇదిగో యేసుక్రీస్తు ద్వారా మీరు తెలియచేసిన మాట, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు అని ఒక శాసనంగా మీ కుమారుడు తెలియజేశాడు లోకానికి తండ్రి. ఆ మార్గంలోనికి తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు. సంగమునకు శిరస్సు ఉన్న క్రీస్తు మాటలను మేము గ్రహించుకోవాలని తెలియజేస్తున్నారు. మా శరీరాలను మళ్ళీ అపవిత్రపరచుకోనకుండా ఎట్లా కాపాడుకోవాలో, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఎలా జీవించాలో తెలియజేస్తున్న మాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు. చరిత్రలో మీ మాటలను లెక్క చేయక నెరవేరుస్తున్నాం అనుకుని పెడచెవిని పెట్టిన భక్తుల యొక్క చరిత్రను మీరు రాయించారు దేవా. మీ చిత్తాన్ని నెరవేర్చాలని, గ్రహించుకోవాలని మొట్టమొదటి రాజైన సౌలుతో సమూయేలు ద్వారా మీరు ప్రకటన చేయించారు, తెలియజేశారు. మీ చిత్తాన్ని నెరవేర్చాడని అనుకుంటూనే ఇవి దేవునికి ఇష్టమేమో, బలులు అర్పించుట కంటే దేవుని మాట వినటం శ్రేష్టమని మీ వాక్కులు తెలియజేసిన మాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. క్రైస్తవ సమాజాలు, సంఘములు మీ చిత్తమును నెరవేరుస్తున్నామని అనుకుంటూ మా చిత్తాలని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు దేవా. వారి చిత్తాలని నెరవేర్చుకుంటున్నారా? మీరు ఓర్మితో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క విజ్ఞాపనతో తండ్రి మమ్మల్ని క్షమిస్తూ నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు. మీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారని రాయించిన మాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు. మా విముక్తి కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ రోజున సంఘములు మమ్మల్ని పవిత్రులుగా చేసి మా హృదయాల్లో పరిశుద్ధాత్మను పంపించిన ఆ ప్రభువు మాటలకు మేము లోబడి జీవించలాగన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని, వినిన వాక్కులను తండ్రి హృదయపూర్వకంగా అంగీకరించి వాటి యందు నిలిచి ఉండడానికి మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని తండ్రి
మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో ప్రార్థనా మనవులు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.